ఆర్మూర్ మున్సిపల్ రసవత్తరంగా సాగింది. అవిశ్వాస తీర్మానం అయితే నెగ్గింది. మొత్తంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మొత్తంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 కౌన్సిలర్లు ఉంటాయి. 36 కౌన్సిలర్లో ఈ 24 మంది బీఆర్ఎస్కు సంబంధించిన కౌన్సిలర్లు ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ అవిశ్వాస తీర్మానం పూర్తిగా స్థాయిలో నెగ్గిందనే చెప్పవచ్చు. గతంలో పనిచేసిన పండిత్ వినీత ప్రేమ్ అవిశ్వాసం వీగిపోవడంతో ఆమె రాజీనామా చేశారు. పూర్తి స్థాయిలో ఆర్మూర్ మున్సిపాలిటీలో మరి 2-3 రోజుల్లో కూడా కొత్త మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నుకున్నారు. అయితే కొత్త మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం అయితే చూసుకోవచ్చు. మొత్తంగా 20 మంది సభ్యులు ఉండాలి. 20 మంది సభ్యుల్లో 19 మంది ఓటేసేవారు, ఒకరు చైర్మన్గా ఎన్నిక కాబడేవారు. మొత్తంగా 20 మంది సభ్యులు ఉంటే కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. అందులో భాగంగా మొత్తంగా 36 కౌన్సిలర్లు ఉన్నాయి కాబట్టి 36 కౌన్సిలర్లో 4 బీజేపీ, ఒకరు కాంగ్రెస్, ఒకరు ఇండిపెండెంట్గా ఉన్నారు. ఇప్పటి వరకు ఏదైతే బీఆర్ఎస్కు మద్దతు తెలిపిన వాళ్ళు 24 మందిలో మరికొంతమంది బీజేపీ వైపు కానీ అటువైపు వెళ్తే కానీ అధికార మార్పిడి జరగదు. కానీ ఆర్మూర్కు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చైర్మన్ ఎన్నికల్లో మేము ప్రత్యక్షంగా పాల్గొంటాం, చైర్మన్ సీటు మాదే, ఆర్మూర్లో మున్సిపల్ పైన కాషాయం జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మరో 2-3 రోజుల్లో ఆర్మూర్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కానుందనే చెప్పవచ్చు. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారమే ఈ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. అందులో భాగంగానే మరో 2-3 రోజుల్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగినప్పుడు మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఓటేస్తే కానీ చైర్మన్ ఎన్నిక జరగదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే 24 మంది క్యాంపుకి వెళ్ళారో ఆ క్యాంపులోకి వెళ్ళిన వారు ఎవరైనా సరే బీజేపీకి సపోర్ట్ చేసేందుకు సిద్ధమైతే తప్ప మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తి స్థాయిలో బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. దాంతోపాటు ఆర్మూర్లో రాజకీయ ఎన్నిక అయితే రసవత్తంగా సాగుతుంది. ఆర్మూర్ ఎన్నికకు సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ బీజేపీకి చెందిన వ్యక్తి అవుతాడని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా అధికార మార్పిడి అయితే జరుగుతుంది. ఆర్మూర్లో రామరాజ్య పాలన వస్తుందని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఉన్నారు. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ పూర్తి స్థాయిలో ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి బీజేపీ ప్రధాన పాత్ర పోసింది. చెప్పండి మీ ఆర్మూర్, ఎందుకంటే ఆర్మూర్లో మున్సిపల్ చైర్పర్సన్ పైన అవినీతి ఆరోపణల పైన బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఏంది అసలు ఎందుకోసం అవిశ్వాస బీజేపీ పెట్టింది? ఆర్మూర్ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పెట్టారు. బీజేపీ ప్రజల హృదయాలను గమనించి, ప్రజల స్పందనను గమనించి ఆర్మూర్లో జరిగిన 4 సంవత్సరాల అక్రమాలను, అవినీతిని నిర్మూలించడానికి ప్రజల తరపున నిలబడ్డది. అంటే మీ పాత్ర ఏంటి, ఎలా ఉంటుంది? అదే ఇంకేముంటుంది, రాబోయే రామరాజ్యానికి పునాదులు వేసాం. ఆర్మూర్లో రావణరాజ్యం ఈ రోజు కూడా ఇక్కడ కూడా ముగిసింది. చిన్న రాముడు కూడా పోయిండు, పెద్ద రాముడు మొన్న పోయిండు. ఇప్పుడు రామరాజ్యం మొదలైంది ఈ రోజు నుంచి ఆర్మూర్లో. అంటే మిగతా ఇప్పుడు ఏదైతే 10 మంది ఉన్నారో కార్పొరేటర్, వారందరూ మీకు సపోర్ట్ చేస్తే 20 మీరేమన్నా వారికి మద్దతు తెలుపగలరు? ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ లేదండి. ఆర్మూర్లో ఉన్నది ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నేను. నెల రోజుల నుంచి నా ఏదైతే నేను పర్యటిస్తున్నానో పాలిస్తున్నానో చూస్తున్నారు. కావాలనుకుంటున్నారు రాకేష్ అన్నలాగా రామరాజ్యం రావాలంటే రాకేష్ అన్నకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ మా పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కావాలని కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారు? ఆర్మూర్ ప్రజలు అండ్ ఆర్మూర్ ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. అంటే ముఖ్యంగా చెప్పండి, ఆర్మూర్ మున్సిపాలిటీలో ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానం అయితే నెగ్గింది. మీ పార్టీకి తరఫున వారందరూ మీ పార్టీలో జాయిన్ అయితే వారందరికీ మీ సపోర్ట్ ఉంటుందా? సపోర్ట్ అంటే ఏంటండి, ఎవరెవరు జాయిన్ కావాలా, ఎట్లా జాయిన్ కావాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. త్వరలోనే ఆర్మూర్ మున్సిపల్ మీద కాషాయ జెండా ఎగరేస్తాం. మొత్తంగా పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో సంబంధించి చూసుకుంటే మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా బస్సులో బయలుదేరుతున్నారు. మరోసారి ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది, దీనికి అందరికీ సంబంధించి చూడొచ్చు. ఏదైతే అవిశ్వాస తీర్మానం అయితే నెగ్గింది, దీనికి అందరికీ సంబంధించి అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో బస్సులో అయితే ప్రస్తుత కౌన్సిలర్లందరూ కూడా బస్సులో క్యాంపుకు తరలి వెళ్తున్నారు. ఈ పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.